హీరో రాజ్ తరుణ్ ప్రేమ వ్యవహారం కేసు అనేక మలుపులు తిరుగుతోంది. లావణ్య ఫిర్యాదుతో మొదలై హీరోయిన్ మాల్వి మల్హోత్రా రియాక్షన్ వరకు చేరుకుంది. మరోవైపు రాజ్ తరుణ్ పై మోసం చేశాడని చెప్పిన లావణ్య ఆధారాలు ఇవ్వకపోవడంతో తిరిగి పోలీసులు ఆమెకే నోటీసులు ఇచ్చారు. ఇంతకీ రాజ్ తరుణ్ కేసులో ఏం జరిగింది చూద్దాం. హీరో రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా డేటింగ్ లో ఉన్నారంటూ లావణ్య చేసిన ఆరోపణలను హీరోయిన్ మాల్వి మల్హోత్రా ఖండించారు. లావణ్య తన మీద చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలే అని స్పష్టం చేశారు. తనపై లావణ్య చేసిన ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాల్వి సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. లావణ్య తనపై లేనిపోని అభాండాలు వేసి బెదిరింపులకు పాల్పడుతోందని హీరోయిన్ మాల్వి మల్హోత్రా చెప్పుకొచ్చారు. తనపై చేసిన తప్పుడు ఆరోపణలపై విమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీకి ఫిర్యాదు చేశానని, లావణ్యపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు మాల్వి మల్హోత్రా తెలిపారు. I have nothing to do with Raj Tarun. We have worked together in a film. He's my co-actor. We were like friends. But she started torturing me and my family not to talk to Raj Tarun. So we did not spoke after the film shoot. And recently I started my film promotion. So again she sent abusive messages to my family and my brother. మరోవైపు రాజ్ తరుణ్ మోసం చేశాడంటూ ఫిర్యాదు చేసిన లావణ్య పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి ఆధారాలు సమర్పించలేదు. దీంతో ఫిర్యాదుకు సంబంధించి తగిన ఆధారాలు సమర్పించాలని లావణ్యకు 91 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు. అయితే ఆ నోటీసులపై ఇంకా లావణ్య స్పందించలేదు. మరోవైపు లావణ్యను విచారణకు పిలిస్తే తన వైపు వాదనలు కూడా వినిపిస్తానని నటుడు రాజ్ తరుణ్ నార్సింగి పోలీసులతో చెప్పినట్లు సమాచారం. 11 ఏళ్లుగా రాజ్ తరుణ్ తో రిలేషన్షిప్ లో ఉన్నానని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుడిలో కూడా పెళ్లి చేసుకున్నామని, కానీ తన సినిమాలో నటిస్తున్న హీరోయిన్ తో అఫైర్ పెట్టుకుని తనను వదిలేశాడని లావణ్య ఆరోపించింది. 3 నెలల క్రితం రాజ్ తరుణ్ ఇంటి నుంచి వెళ్లిపోయి దూరంగా ఉంటున్నాడని తెలిపింది. గతంలో తనను డ్రగ్స్ కేసులో కావాలని ఇరికించారని లావణ్య ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కేసులో అరెస్ట్ అయి 45 రోజులు జైల్లో ఉన్నానని, ఆ సమయంలో రాజ్ తరుణ్ తనకెలాంటి సాయం చేయలేదని లావణ్య తెలిపింది. మరోవైపు ఈ వ్యాఖ్యలపై స్పందించిన రాజ్ తరుణ్ లావణ్యను తాను మోసం చేయలేదని తెలిపాడు. లావణ్యతో తాను గతంలో రిలేషన్లో ఉన్నానని, అయితే లావణ్య డ్రగ్స్ వాడటం, వేరే అబ్బాయితో రిలేషన్షిప్ లో ఉందని రాజ్ తరుణ్ ఆరోపించారు. ఇంట్లో ఉంటూనే లావణ్య తనను టార్చర్ పెట్టిందని, అది భరించలేకే దూరమయ్యానని రాజ్ తరుణ్ చెప్పారు.